నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఉమా. ఈరోజు మిట్ట మధ్యాహ్నము ఇంత ఆహ్లాదకరంగా మబ్బులు వేసి ఉరుములతోటి వర్షం పడింది. అయితే ఒక్కసారిగా మంచిగా చల్లబడిపోయింది. ఇంత ఎండాకాలంలోని అస్సలు తట్టుకోలేకుండా పొద్దున్నుంచి పని చేస్తుంటే అసలు ఎండ తట్టుకోలేనంత ఇదిగా ఎండ వచ్చింది. అయితే ఇప్పుడు ఎండ, మబ్బు, వాన మొత్తం అన్నీ కలిసి రెయిన్బో తోటి చాలా ఆహ్లాదకరంగా మారిపోయింది వాతావరణము. చూస్తున్నారు కదా, చినుకులు పడుతూ చాలా బాగుంది. చాలా చల్లబడింది. పని వాళ్ళందరూ కొంచెము పక్కన కూర్చున్నారు, పని ఆపి. ఇప్పుడు చూడండి, ఇది చాలా లేటుగా పూసిన మామిడి చెట్టు. చూస్తున్నారు కదా ఎంత చల్లగా కనిపిస్తుందో వాతావరణము. ఇంత ఎండాకాలము ఇంత చల్లగా కనిపించడము అసలు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎండ మండిపోతూ పనిచేస్తున్నాము, చాలా చల్లగా హాయిగా ఉంది. ఇంకా వర్షాకాలం కూడా చక్కగా ఇలాగే ఎంజాయ్ చేయాల్సి ఉంటుంది. మనకి సిటీలో వర్షం పడితే ఒక రకంగా ఉంటుంది, చెట్ల మధ్యలో వర్షం పడితే చూడటానికి ఎంజాయ్ చేయడానికి ఒక రకంగా ఉంటుంది. చాలా బాగుందండి. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని ఒకసారి లైక్ చేయండి, నా వీడియోస్ లైక్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా లాంటి రైతుల్ని ఎంకరేజ్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియోని ఎంకరేజ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. చాలా ఇష్టంతో మేము వ్యవసాయంలోకి దిగాము. ఇలాగనే మాలాంటి వాళ్ళు మీరు ఎంకరేజ్ చేయడం వల్ల మాలాంటి వాళ్ళు ఇంకా కొత్త మంది చాలామంది వస్తారు. మన దేశానికి రైతులు చాలా అవసరము. పండించే వాళ్ళు చాలా తగ్గిపోతున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చే తరాల్లోని అయితే ఇంకా చాలా తక్కువ ఉంటారు. ఎందుకంటే నేను చూస్తున్నాను, మా పొలాల వైపు తోటల వైపు నేను చూస్తున్నాను, ఎక్కువ మంది ఎవరు లేరు. అంతా కొంచెం ఒక 50 లోపులోని జనాలు అలాంటి వాళ్ళే చేస్తున్నారు తప్పితే ఇంకా నెక్స్ట్ వచ్చే జనరేషన్ వాళ్ళు అసలు చాలా తక్కువ.